యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరితో కలిసి దేవుని అనుదిన వాగ్దానాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన కృప కొరకే, ఈ సమయం కొరకే మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అనుదిన వాగ్దానంగా కీర్తనల గ్రంథము 118వ అధ్యాయమును 28వ వచనం చూడగలిగితే, దావీదు తన కీర్తన గ్రంథం రాస్తూ ఇలా అంటాడు: నువ్వు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నిజమే, దావీదు చెప్పిన మాటను మనం లోతుగా పరిశీలన చేయగలిగితే మన జీవితంలో కూడా మనం లేచినది మొదలుకొని మన పనులు ముగించే వరకు కూడా ప్రతి సమయం మందు కూడా ప్రతి విషయం మందు కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉన్నాడు. కానీ ఈనాడు చూడగలిగితే మన ప్రభువుని ఎరిగి ఉన్నాము, ఆయన రక్షించబడ్డాం, కానీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో మనం చాలా వెనుకకు పడేవారిగా ఉంటున్నాం. నిజంగానే మనం ఆలోచన చేయగలిగితే, మన జీవితాన్ని ఒకసారి మనం పరిశీలన చేసుకోగలిగితే మనం ఎంతవరకు దేవుడికి నమ్మకంగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉంటున్నాం, ఎంతవరకు దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేసేవారిగా ఉంటున్నాం. నిజంగా దేవుడు ఈరోజు నీకు ప్రతిరోజు దీర్ఘాయుష్ని ఇస్తున్నాడు, ప్రతిరోజు ఆహారాన్ని ఇస్తున్నాడు, ప్రతిరోజు ఈవుల్ని ఇస్తున్నాడు, ప్రతిరోజు నీకు కావలసిన సమస్తాన్ని ఆయన సమకూర్చేవారుగా ఉంటున్నాడు. అయినా సరే నువ్వు దేవుడికి ఎంతవరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు? ఈరోజు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విషయంలో నువ్వు కొదువుగా లోటుగా ఉన్నట్లయితే ఒకసారి పరిశీలన చేసుకో. ఇక్కడ దావీదు అన్నట్టుగా, నువ్వు నా దేవుడై ఉన్నావు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రోజు నుంచి మనం దేవుడికి హృదయపూర్వకంగా మన జీవితంలో జరిగిన మేలులను బట్టి, దేవుడు మన జీవితంలో జరిగించిన కార్యములను బట్టి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటే, దేవుడు ఇంకా నీ జీవితంలో అనేకమైన కార్యములు జరిగించే వారిగా నెరవేర్చేవారుగా ఉంటాడు. ఈరోజు నువ్వు కృతజ్ఞత కలగడానికి సిద్ధపడినట్లయితే దేవుడు నిన్ను ఆశీర్వదించేవారిగా ఉంటాడండి. మరి ఆ రీతిగా ఈ వీడియో చూస్తున్న మీ అందరినీ దేవుడు మీ జీవితంలో అధికమైన కృతజ్ఞత కలిగి ఆయన సేవించే వారిగా మీరు అందరూ ఉంటుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం, నాతో పాటు ఏకీభవించి. మహిమగల దేవా, జీవాధిపతి, నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ఇస్తే మేము లేచిన మొదలుకొని మా రాత్రి సమయం ముగించే వరకు కూడా ప్రభా, ప్రతి సమయం ముందు ప్రతి ఈవిని ఇస్తే నీ కృతజ్ఞత కలిగి జీవించడానికి సహాయం తెచ్చింది. ఇది నువ్వు ఇచ్చిన జీవితం ప్రభా, నువ్వు ఇచ్చిన సమకూర్పులో మేము కొనసాగిస్తుండగా మాకు కావాల్సిన ఈవుల అవసరతలు ఎందుకు కూడా ఇస్తే నువ్వు సమకూరుస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఆయా కృపను బట్టి నేను గణపరిచేవారుగా, నేను మహింపరిచేవారుగా, నీకు ప్రతి సమయం ముందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా, కృతజ్ఞతలు ఉన్న గొప్పతనాన్ని మేము తెలుసుకునేవారుగా మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి ఆ రీతిగా ఈ ఉదయకాల సంబంధించి మమ్మల్ని నడిపించి మా జీవితంలో అనేకమైన కృతజ్ఞత అర్పణలు చేయవారుగా మమ్మల్ని మలచింది. ఆ రీతిగా మమ్మల్ని నిలబెట్టమని యేసు నామములో అడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వీడియో చూస్తున్న మీ అందరిని కూడా దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. అందరికి వందనాలు.